జై శ్రీరామ్. ఒక రాజు అడవికి వేటకి పోతాడు. వేటకి పోయి వేటాడి వేటాడి రాజు మంత్రి ఇద్దరు అడవికి పోయి వేటాడి వేటాడి అన్నం ఆకలి అవుతుంది, నీళ్ళు దప్పికవుతాయి. అప్పుడు ఆ రాజు ఆ మంత్రి ఆ అడవిలోన కొద్దిగా అట్లే పోంగ పోంగ ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లోన ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం ఉంటుంది. అప్పుడు ఆయన ఏమంటాడంటే, రాజు పోయి మంత్రి పోయి అడిగితే, నీళ్ళు దప్పికైతే ఇట్లా మాకు ఆకలిగా ఉందంటే, సరేలే అని ఆ రాజు ఆ కుటుంబ పెద్ద ఆయన, సరే భోంచేసుకోండి, ఇద్దరు భార్యాభర్త ఉంటారు. ఆ భర్త ఏం చెప్తాడు, సరే మీకు నీళ్ళు దప్పికైతే తాగి అన్నం ఆకలి అయితే భోంచేసుకోండి అని ఆ రాజుకి మంత్రికి చెప్పి ఆయన పని మీద బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆయన భార్య ఆ రాజుకి అన్నం పెట్టమని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు ఆయన. అప్పుడు ఆ రాజుకి ఆమె అన్నం పెట్టడానికి వస్తే ఆమెను చూసి ఆ రాజు ఇష్టపడతాడు. ఆమెను ఎలాగైనా చేసుకోవాలని ఆ రాజు ఆమెతో ఇలా అంటాడు, నేనైతే నిన్ను చేసుకునాలా, నీ అందానికి నేను ముగ్ధుడైపోయినా, చేసుకోవాలి, ఎట్లన్నా కానీ చేసుకోవాలా అంటే ఆమె ఏమంటుంది, సరే రాజా చేసుకుంటే చేసుకుందు కానీ ముందు భోంచేయి, ఆ తర్వాత మాట్లాడుకుందామంట అని ఆమె ఆ రాజుకి వాళ్ళ ఆయన భోంచేసిపోయిన ప్లేట్లోన అదే ప్లేట్ తెచ్చి ఆ రాజుకి పెడుతుంది. కడక్కోకుండా ఆ ప్లేట్ అట్లనే ఉంటే వాళ్ళ ఆయన భోజనం చేసిపోయిన ప్లేటు ఆ ప్లేట్లో తెచ్చి ఆ రాజుకి దీంట్లో భోంచేయమని రాజుకి ఆ ప్లేట్ పెడుతుంది. అప్పుడు ఆ రాజు ఆమె మీద చాలా కోపం అవుతాడు. నేను నీకు ఎట్లా కనబడుతుండా, నేను ఎంగిలి ప్లేట్లో తినేవానిలాగా కనబడుతున్నానా, నాకు ఎంగిలి ఆకు పెట్టినావు, ఎంగిలి ప్లేట్ పెట్టినావు అంటా అని ఆ రాజు ఆమె మీద చెంగుబొంగనే ఎగరలాడతాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, రాజా, నా మొగుడు తిన్న ఎంగిలి ప్లేట్లోనే తినంటున్నావు, మరి నేను ఎంగిలి ఇస్తరాకనే కదా, నా భర్త భోంచేసినదే కదా నువ్వు ఇప్పుడు అడుగుతున్నది, నా ఎంగిలి ప్లేట్నే నువ్వు తింటా అంటున్నావు అంటే ఆ రాజు అప్పుడు చిన్నపోయి, అప్పుడు సరే అమ్మ నాకు తప్పు అయిపోయిందంట అని ఆమెతో తప్పు అయిపోయిందని చెప్పి ఆ రాజు మంత్రి అన్నం భోంచేసి ఆమె ఇంకో ప్లేట్లో పెడితే అన్నం భోంచేసి వెళ్తాడు ఆయన తప్పు అయిపోయిందని. అలా ఎవరైనా కానీ వేరే పరాశ్రీ మీద, అందుకనే పరస్త్రీ మీద ఇష్టపడకూడదు. పరస్త్రీ మీద ఇష్టపడితే ఎంగిలి విస్తర్లో భోజనం చేసినట్లనే. అందుకోసమనే ఒక స్త్రీని, పరాస్త్రీని ఇష్టపడి వ్యామోహించకూడదు. పరస్త్రీ వ్యామోహం అంటే రాచుపాము వంటిది. అందుకోసమనే పరస్త్రీకి దూరం ఉండాలి. జై శ్రీరామ్.